రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు సార్ దీన్ని. అంటే మాజీ ముఖ్యమంత్రి మీద, అలాగే మాజీ సిఐడి చీఫ్. దీన్ని ఎలా చూద్దాం అసలు? ఏంటి సార్, ఎందుకని పెట్టారు? ఈ సునీల్ కుమార్ గారు నేను సుప్రీంకోర్టు కొట్టేసిన అంటున్నారు. అసలు ఇది కేసు గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారు అనేది మనకందరికీ తెలిసిన వాస్తవ పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా నెగ్గిన తర్వాత వైసీపీ పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల విభేదించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత వైరము లేదు, ఆ పార్టీతో ఏదో ఆర్థిక లావాదేవీలు కాదు అక్కడ వచ్చిన ఇష్యూ. జాతీయ విద్యా హక్కు చట్టం మీద పార్లమెంట్ మెంబర్గా ప్రసంగించే అవకాశం ఆయనకి దక్కింది. జాతీయ విద్యా హక్కు చట్టాన్ని వైసీపీ పార్టీ బలపరుస్తుంది పార్లమెంట్లో. ఆ బలపరుస్తున్న సందర్భంగా జాతీయ విద్యా హక్కు చట్టంలో ఉన్న కీలకమైన అంశం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనే అంశాన్ని ఈయన ప్రస్తావించి బలపరిచారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చలా. ఎందుకు? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ఇంపోజ్ చేయాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాడు. ఇది మన పార్టీ ఐడియాలజీకి భిన్నంగా నువ్వు పార్లమెంట్ ఎట్లా మాట్లాడతావు అని చెప్పని ఆయన క్వశ్చన్ చేశారు. మన పార్టీ జాతీయ విద్యా హక్కుకి మద్దతు ప్రకటించింది. జాతీయ విద్యా హక్కు చట్టంలో ఈ 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనే అంశం కూడా మిళితమై ఉంది. మనం చట్టానికి మద్దతు తెలిపితే అందులో కొన్ని అంశాలను ఎట్లా విభేదిస్తాం అని చెప్పని ఆయన తను ప్రసంగాన్ని ఆయన సమర్థించుకున్నారు. 100% వాస్తవం అది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అసంబద్ధమైనది, అవగాహన రాహిత్యమైందని చెప్పని గౌరవ సుప్రీంకోర్టే మాతృభాషలో బోధనని రద్దు చేయడానికి కొట్టేసింది. చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా ఆప్షన్గా ఉండాలి. అందరికందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు కోరుకొని, కానీ ఒక్క పిల్లవాడైనా సరే నేను తెలుగు మీడియంలో చదువుకుంటాను అన్నప్పుడు అది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ఇష్యూని గౌరవ సుప్రీంకోర్టే రీఇటరేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాన్ని కొట్టేసింది. అంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారి వాదన బలపడింది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో ఫీలింగ్ వచ్చేసింది. దానికి తోడు ఇంకోటి ఏం జరిగిందంటే, రఘురామకృష్ణరాజు గారు ఆయన గతంలో బీజేపీలో పనిచేస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మొదటి నుంచి ఆయన బేసికల్గా ఎంటర్ప్రెన్యూరు. భారతీయ జనతా పార్టీలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ మెంబర్స్తో కూడా ఆయన కొంచెం పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. దాంతో ఆయన పార్లమెంటు సభ్యులందరికీ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకి 350 మంది పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ హాజరయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఈయనకి లేవు అంతటి విస్తృత పరిచయాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి కొడుకైనా ఈయనకి ఢిల్లీ స్థాయిలో అంతటి విస్తృత పరిచయాలు లేవు. నా పార్టీలో ఒక పార్లమెంట్ మెంబరు ఇంతటి స్థాయి పరిచయాలు కలిగి ఉండటమా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అహం దెబ్బతింది. దెబ్బతిని ఇంకా అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు గారిని పూర్తిగా ఎడం పెట్టడం మొదలుపెట్టారు. రఘురామకృష్ణరాజు గారు కూడా నేను వివక్షకు గురవుతున్నాను అన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడ అదే అసలు వాస్తవంగా వారిద్దరి మధ్య గ్యాప్ బిగినైంది. ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా జాతీయ విద్యా హక్కు చట్టాన్ని బలపరుస్తూ చేసిన ప్రసంగం, అలాగే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన విందు జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్య అంతరాన్ని సృష్టించాయి. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా పార్టీ నుంచి తనకు వివక్ష ఎదురవుతున్న నేపథ్యంలో ప్యాచప్ కోసం చాలా ట్రై చేశారు. నా మీద కోపం ఎందుకు, ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను వచ్చి మీకు వివరణ ఇస్తాను అని చెప్పని మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేశారు. చేసినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈయన ఎంతగా ప్రయత్నం చేసినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇక ఈయన కూడా అహం దెబ్బతింది. ఈయన కూడా 2019 ఎన్నికల్లో నెగ్గటం కోసం మనం ప్రజలకి ఈ వాగ్దానాలు చేస్తున్నాం, ఇవాళ పాలనా పరంగా మనం ఈ లోటుపాట్లు చేస్తూ ఉన్నామని చెప్పని అంశాల వారి ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా వస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సహించుకోలేకపోతున్నారు. చివరికి అది ఎట్లయిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని ఒక టార్గెటెడ్గా తన పార్టీ నాయకుల చేత దూషింపజేయటం, పార్లమెంటులో మిగిలిన సహచర ఎంపీల చేత బెదిరించే ప్రయత్నం చేయటం,
అలాగే రఘురామకృష్ణరాజు గారి పార్లమెంటు పరిధిలో ఉన్న శాసనసభ్యుల చేత రఘురామకృష్ణరాజు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించడం, అంటే ఆయన్ని నియోజకవర్గ పర్యటన కూడా రానివ్వకుండా, నియోజకవర్గ ప్రజలతోటి మమేకం అవ్వనివ్వకుండా, ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయి, వీళ్ళ చేత అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక గ్యాప్ పెరిగిపోవటం మొదలైంది. ఈ సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి, ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు, ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ ఆయనకి ఆ బెయిల్ ఇచ్చిన సందర్భంలో కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయనకి దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ బెయిల్ కండిషన్స్ ని వైలేట్ చేస్తున్నారు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు అని చెప్పని పెట్టిన కండిషన్ ని పూర్తిగా వైలేట్ చేస్తూ తనకున్న అధికారం ద్వారా కేసులో తన కో అక్యూజ్డ్ అందరికీ కూడా కీలకమైన స్థానాల్లో హోదాలు కల్పించారు. అదే సందర్భంలో ఆ రోజు ఈయన కేసులు విచారణ చేసిన అధికారుల్ని ఈ రోజు తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులు గురి చేస్తా ఉన్నారు. ఇది 100% కేసును ప్రభావితం చేయటమే, సాక్షులను ప్రభావితం చేస్తా ఉన్నారు. ఇది కాబట్టి ఇది ఈ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని పిటిషన్ ఫైల్ చేశారు సిబిఐ కోర్టులో. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అహం పూర్తిగా దెబ్బతింది. నా పార్టీలో నెగ్గిన ఒక ఎంపీ ఈయన నా బెయిల్ రద్దు చేయమనే స్థాయికి ఈయన కోర్టులో కేసు ఫైల్ చేస్తాడా అని చెప్పని అహంభావంతో, ఆ దెబ్బతిన్న అహంతో నా చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, నా బలం ఏంటో చూపిస్తా అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన. వాస్తవంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహిత మిత్రుడు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన మోస్ట్ లాయల్ కింద చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు క్షత్రియులు. రాజశేఖర రెడ్డి గారు రఘు మీ అమ్మాయిని కేవీపీ రామచంద్ర గారి అబ్బాయికి ఇవ్వు అని చెప్పని ఒక మాట చెప్తే ఆ మాటను శిరోధార్యంగా భావించి ఈయన క్షత్రియులు, కేవీపీ రామచంద్ర గారు వెలమలు. అయినా సరే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట మీదట ఆర్థికంగా ఈయనతో సరితొగ్గలిగే స్థాయి కాదు ఆయనది. అయినా సరే రాజశేఖర రెడ్డి గారి మాటకు గౌరవించి వీళ్ళ అమ్మాయిని కేవీపీ రామచంద్ర గారి అబ్బాయికి ఇచ్చారు. కులాంతర వివాహానికి అంగీకరించారు. అంతటి విశాల హృదయం అయింది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చాలా వేగంగా కేసులు విచారణ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు జేడి లక్ష్మీనారాయణ గారి మోరాలిటీ దెబ్బతీయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనే కన్సర్న్ తోటి జేడి లక్ష్మీనారాయణ గారి కాల్ లిస్టు తెప్పించి ఆయన కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి చివరికి ఆయన మీద కేసు బుక్ అయింది. అనధికారికంగా కాల్ లిస్ట్ తెప్పించారు అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత రిస్క్ చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తనని ప్రశ్నించడాన్నే జీర్ణించుకోలేక, నా పార్లమెంటు సభ్యులంటే నా కింద అణిగిమణిగి ఉండాలి, నేను ఇచ్చిన ఆదేశాలు పాటించాలి, వాళ్ళకి సొంత వ్యక్తిత్వం ఉండకూడదు, వాళ్ళకంటూ సొంత పరిచయాలు, సొంత పబ్లిక్ రిలేషన్స్ ఉండటానికి వీల్లేదు, నా పార్టీలో ఉన్నాళ్ళు నా కిందో విజయసాయిరెడ్డి కిందో అనుయాయులుగానే ఉండాలి తప్ప వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తానంటే నేను జీర్ణించుకోను అని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అది ఒక కక్షపూరిత ధోరణిగా మారింది. చివరికి మారి రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి ఆయన జన్మదినోత్సవం రోజు బలవంతపు అపహరణకు పాల్పడ్డారు పోలీసుల ద్వారా. నేను బలవంతపు అపహరణ అని ఎందుకంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అని అంటే ఏ కేసు మీదైనా సరే దానికి ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రొసీజర్ కొంత ఉంటుంది. వాళ్ళు మొట్టమొదటిగా రఘురామకృష్ణరాజు గారి నివాస పరిధి ఉండే పోలీస్ స్టేషన్ అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలానా వ్యక్తిని మేము పలానా కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులము, ఇతను మా రాష్ట్రంలో పలానా కేసులో అక్యూజ్డ్, ఇక్కడ
ఈ పోలీసుల సమక్షంలో మేము ఇతను అదుపులోకి తీసుకున్నామని చెప్పని ఇక్కడ మేజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేసినాక ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఆ వారెంట్ తోటి ఆయన ఆంధ్రప్రదేశ్కి తరలించాలి. ఈ ప్రొసీజర్ ఏం ఫాలో కాల. గచ్చిబౌలి పోలీసుల సమక్షంలో అరెస్ట్ జరగల. వాళ్ళు ఏకాఏకిన రఘురామకృష్ణరాజు గారు ఇంట్లో జొరబడ్డారు. ఆయన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. దీన్ని ఒక యూనిఫామ్డ్ గూండాయిజంగానే మనం పరిగణించాలి తప్ప, ఎందుకంటే నిజమైన పోలీసింగ్, నిజమైన అరెస్టు అంటే ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఫాలో కానిప్పుడు అది నిజమైన పోలీసింగ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, వీళ్ళు పాటించారు. ఆయన్ని బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు. ఇక్కడ ఏమి నేరానికి ఆయన పాల్పడ్డారు? జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఉన్నది రాజకీయ విభేదాలు. రాజకీయ విభేదాలకి పోలీసులకి ఏం సంబంధం? రాజకీయంగా విభేదిస్తే పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 2 చర్యలు తీసుకోవచ్చు. ఆయన పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు. మా పార్టీ ద్వారా సంక్రమించిన ఈ పదవిని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని స్పీకర్ గారికి నివేదించవచ్చు, పిటిషన్ ఫైల్ చేయొచ్చు. అంతేగాని పోలీసుల చేత అపహరింపజేసే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? ఆయన ఏమి నేరాలకు పాల్పడలేదే, ఘోరాలకు పాల్పడలేదే, నేర చరిత్ర లేదే ఆయనకి. అటువంటి రఘురామకృష్ణరాజు గారిని అక్కడికి తీసుకెళ్ళి పోలీసుల చేత దారుణాతి దారుణంగా హింసింపజేసి, ఇక్కడ ఈ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, వీళ్ళ పాత్ర ఇక్కడ కీలకం. ఇప్పుడు వీళ్ళు ఉన్నతాధికారులు. రఘురామకృష్ణరాజు గారిని ఒక పార్లమెంటు సభ్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పట్ల కంటగింపుగా ఉంది కాబట్టి, ఆయన చేస్తున్న కొన్ని పనులు బెయిల్ రద్దు పిటిషన్ లాంటివి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారతనే కాబట్టి దాన్ని వీళ్ళెవరు హ్యాండిల్ చేయడానికి? అంటే ఇక్కడ అందరికందరూ పరిధి దాటి ప్రవర్తించారు. దారుణాతి దారుణంగా ఆయన హింసించారు. కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. గురి చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో ఈయన మేజిస్ట్రేట్ గారికి నన్ను ఇట్లా కొట్టారు, భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పని తెలియజేసినాక గుంటూరు జనరల్ హాస్పిటల్కి పంపిస్తే అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆమెని మేనేజ్ చేశారు. ఆమె చేత తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. ఇక్కడ నా ఉద్దేశం అయితే నిన్న కేసు ఫైల్ చేసిన దాంట్లో కూడా పివి సునీల్ కుమార్ గారిని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టారు, సీతారామన్ గారిని నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 3 పెట్టారు. కానీ నా పర్సెప్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా ఉండాలి. అంటే ఎవరైతే ప్రేరేపించారో, ఎందుకంటే ఇక్కడ పివి సునీల్ కుమార్ గారికి లేకపోతే సీతారామన్ గారికి రఘురామకృష్ణరాజు గారికి వ్యక్తిగత వైరం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ చేయించడానికి ఈయన నేరాలు చేయలే. కేవలం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వైరుధ్యాల ప్రాతిపదికగా ఈయన అరెస్ట్ చేశారు. వీళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమా, ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తీసుకున్న నిర్ణయమా? అంటే అన్అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి మీరు వాళ్ళని ఒక చూపు చూడండి అని చెప్పని ఇలా చెబితేనే ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు ఒడిగట్టారు. ఇక్కడ జరిగింది ఒక నేర సంఘటన. ఆ నేరాన్ని ప్రేరేపించింది, ప్రోత్సహించింది, ఆ నేరాలకు పాల్పడాలను కాపాడింది. అదే సందర్భంలో నేరం జరుగుతున్న సందర్భంగా వీళ్ళు వీడియో కాల్లో ఆయనకు చూపిస్తే ఆనందపడింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి, సూత్రధార అతను, వీళ్ళందరూ పాత్రధారులు. అతన్ని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టాలి. ఇటువంటి నేరపూరిత చర్యలని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రోత్సహించినందుకు, ప్రేరేపించినందుకు, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవస్థను దుర్వినియోగపరిచి, తన అధికారాన్ని దుర్వినియోగపరిచి, తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి ఈ విధమైన భౌతిక దాడులకు పాల్పడే దిగజారుడు ప్రవర్తనకి అతను ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా చట్టం ముందు అతను దోషిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. రేపు అంతిమంగా కోర్టులో ఏమవుతుందనే తర్వాత సంగతి. కానీ ఇవాళ రఘురామకృష్ణరాజు గారు తనకు జరిగిన అన్యాయం పట్ల ఆనాటి నుంచి పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ ప్రభావతి తప్పుడు రిపోర్ట్ ఇస్తే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వరకు కేసుని తీసుకెళ్లగలిగారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రఘురామకృష్ణరాజు గారికి ఒక స్థాయి ఉంది, ఆర్థికంగా స్తోమత ఉంది, ఆయనకి ఆ విస్తృత పరిచయాలు ఉన్నాయి, ఆయన ఫైటింగ్ స్పిరిట్ కనపరచగలిగారు. కానీ ఈ
ఈ విధమైన అన్యాయానికి గురై కూడా ఉమ్, ఆ పోరాడే సామర్థ్యం స్తోమత లేక పేదవాడి కోపం పెదవాడి చేటు అన్నట్టుగా ఎవడి బాధను వాడు దిగమింగుకున్న లక్షలాది మంది సామాన్య ప్రజలు ఉన్నారు. ఉమ్, వాళ్ళందరికీ కూడా ఉంది కోపం, ఆవేశం. వాళ్ళు వాళ్ళ కోపాన్ని, ఆవేశాన్ని ఓటు రూపంలో చూపించుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా తనకు జరిగిన అన్యాయానికి ఒక లాజికల్ కంక్లూషన్కి తేవాలన్న పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఉమ్, ఆయన 2024లో తాను తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి కూడా ఈ అంశాన్ని గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. ఇవాళ కేసు రిజిస్టర్ అయింది. ఉమ్. ఏదేమైనా సరే అధికారాన్ని అడ్డుపెట్టి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, వ్యవస్థలను గుప్పెడపెట్టి ఈ విధమైన అరాచకాలకు పాల్పడితే, అంటే ఒక రకమైన నియంత్రణతో పోకడని పెంచి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉమ్. ఖచ్చితంగా చట్టం ముందు విచారణ ఎదుర్కొని తీరాలి. నిన్నటి వరకు శాసించిన అధికారం ఇవాళ చేతులు కట్టుకొని నిలబెట్టించింది వీళ్ళు చేసిన పనులు. 100కి 100 పాళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఆయన తీసుకునే ఈ చర్య ద్వారా ఉమ్. ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా ఒక తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తేనే ఒక భయాన్ని నేర్పినట్టే.